హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నీట్ 2024 ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయడానికి రిఫ్యూజ్ చేశారు. అంటే నీట్ యూజీ 2024 ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వట్లేదు, రీనీట్ అనేది పెట్టరు. ఏదైతే నీట్ 2024 ఎగ్జామ్ May 5th రోజున జరిగిందో అది అలానే ఉంటుంది. కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో నో రీనీట్ 2024. ఎందుకు నీట్ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయలేదు అంటే సిస్టమిక్ బ్రీచ్ జరిగినట్టు మెటీరియల్స్ అనేవి ప్రూవ్ చేయడానికి లేదు. అంటే పేపర్ అనేది లార్జ్ స్కేల్లో లీక్ అయినట్టు ప్రూవ్ చేయడానికి మెటీరియల్స్ ఏమి లేవు కాబట్టి నీట్ యూజీ 2024 ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయము అని చెప్పారు. ఓకేనా? సో ఇంకా నో రీనీటా అని కాదు. సో నో రీనీట్, ఏదైతే మీరు May 5th ఎగ్జామ్ రాశారో అదే ఉంటుంది. అండ్ సెకండ్ మ్యాటర్ వచ్చేసి ఏదైతే ఫిజిక్స్లో ఆటమ్ క్వశ్చన్ ఉందో దానికి న్యూ ఎన్సీఆర్టీలో ఏదైతే ఆన్సర్ ఉందో అదే కరెక్ట్ అవుతుంది. సో ఓల్డ్ ఎన్సీఆర్టీ, ఓకేనా, న్యూ ఎన్సీఆర్టీలో మనకి ఇచ్చారు కదా, ఆ దాన్ని బేస్ చేసుకొని ఆన్సర్ ఇచ్చారు. కాబట్టి ఎవరైతే న్యూ ఎన్సీఆర్టీ ప్రకారం బిట్టుని పెట్టింటారో సో వాళ్ళ మార్క్స్ అనేవి అలానే ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే రిజల్ట్ అనేది మళ్ళీ చేంజ్ అవుతుంది, రిజల్ట్ అనేది మళ్ళీ రీపబ్లిష్ చేస్తారు. ఎందుకంటే ఫస్ట్ ఎన్టీఏ వాళ్ళు ఏం చేశారు, ఫస్ట్ ఎన్టీఏ వాళ్ళు స్టార్టింగ్లో ప్రొవిజనల్ ఆన్సర్కి ఇచ్చినప్పుడు న్యూ ఎన్సీఆర్టీని బేస్ చేసుకునే ఆన్సర్ ఇచ్చారు. కానీ చాలామంది తర్వాత ఏమన్నారు, ఓల్డ్ ఎన్సీఆర్టీలో ఇది ఇచ్చారు కాబట్టి మేము ఇది పెట్టాము సో అని చెప్పారు. కాబట్టి ఎన్టీఏ వాళ్ళు రిజల్ట్లో ఏం కన్సిడర్ చేశారు, రెండు ఆప్షన్స్ కరెక్ట్ అని కన్సిడర్ చేశారు. కానీ ఈరోజు హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో ఏం చెప్పారు, సో ఏదైతే కాన్సెప్ట్ ఉంటుందో అదే బిట్ కరెక్ట్గా ఉంటుంది. సో కాన్సెప్ట్ ప్రకారం పోతే న్యూ ఎన్సీఆర్టీలో ఏదైతే ఇచ్చారో అది మాత్రమే కరెక్ట్ అవుతుంది అని చెప్పారు. కాబట్టి ఎవరైతే న్యూ ఎన్సీఆర్టీది పెట్టింటారో వాళ్ళ మార్క్స్ అనేవి సేమ్ అలానే ఉంటాయి, ఎవరైతే ఓల్డ్ ఎన్సీఆర్టీది పెట్టింటారో వాళ్ళకి -5 మార్క్స్ అవుతాయి. ఎందుకంటే బిట్ రాంగ్ అవుతుంది కాబట్టి -5 మార్క్స్ అవుతాయి. అసలు ఆ బిట్ అనేది అటెంప్ట్ చేయని వాళ్ళకు కూడా మార్క్స్ ఏమీ చేంజ్ అవ్వవు. ఎవరైతే ఓల్డ్ ఎన్సీఆర్టీలో పెట్టింటారో వాళ్ళకి ముందు మార్క్స్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఆ బిట్ రాంగ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి -5 మార్క్స్ అవుతాయి. సో స్టార్టింగ్ నుంచి అంటే 720/720 మార్క్స్ నుంచి అందరికీ రిజల్ట్ అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా? సో మార్క్స్ అనేవి న్యూ ఎన్సీఆర్టీ పెట్టిన వాళ్ళకి సేమ్ ఉంటాయి, ఓల్డ్ ఎన్సీఆర్టీ ప్రకారం పెట్టిన వాళ్ళకి -5 మార్క్స్ అవుతాయి. కాబట్టి అందరి ర్యాంక్స్ మారిపోతాయి ఇక్కడ. సో మళ్ళీ రిజల్ట్ అనేది పబ్లిష్ చేస్తారు, ఎప్పుడు పబ్లిష్ చేస్తారు అనేది చూద్దాం. సో ఇప్పుడు అందరికీ ఆల్ ఇండియా ర్యాంక్స్ అనేవి మారుతాయి. అండ్ నెక్స్ట్ థింగ్, స్టార్టింగ్ నుంచి అంటే రిజల్ట్స్ అనేవి వచ్చినప్పటి నుంచి సో ఈ 2.5 months ఒక మెంటల్ టార్చర్. సో నాకే ఇంత టార్చర్ ఉందంటే మీకు ఎలా ఉంటుందో నాకు తెలుసు. సో ఏదేమైనా సో నేనైతే రాత్రింబగళ్ళు కష్టపడ్డాను, ఒక 5 to 6 kgs తగ్గిపోయాను. ఓకేనా? దీనివల్ల ఏదైతే జెన్యూన్ స్టూడెంట్స్కి న్యాయం జరగాలనే నేనైతే వీడియోస్ చేశాను, అది మీరు చూశారు. సో ఏదైతే నిజం ఉందో దాని గురించే మాట్లాడాను. అండ్ ఫైనల్గా ఏదైతే హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఏదైతే జడ్జిమెంట్ ఇస్తారో దాన్ని మనం అందరం ఒబే చేయాలి. అండ్ లైఫ్ గోస్ ఆన్ అండి. ఓకేనా? ఇక్కడితోనే ఆగిపోవద్దు. నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచించండి. ఇంకా ఈ మ్యాటర్ని మీ మైండ్లో నుంచి పూర్తిగా డిలీట్ చేసేయండి. ఇంకా దీనికి సంబంధించి ఏం కామెంట్స్ వద్దు, ఏంది అని. ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేసింది, హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఈ జడ్జిమెంట్ ఇచ్చింది అంటే ఇంకా దాన్ని మనం అందరం ఒబే చేయాలి. దీని గురించి ఇంకా ఫర్దర్గా డిస్కషన్ అవసరం లేదు. అండ్ నేను మీకు ఒకటి క్లారిటీ ఇచ్చేది ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు నేను జెన్యూన్ స్టూడెంట్స్కి సపోర్టింగ్గానే ఉన్నాను. మన ఛానల్ జెన్యూన్ ఛానల్. సో ఏదైనా నిజమైతేనే చెప్తాను. ఇన్ కేస్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ వీడియోస్లో ఏదన్నా రీనీట్కి సపోర్టింగ్గా నేనేమన్నా మాట్లాడింటే సో అది క్రిమినల్స్కి వీళ్ళకి సీట్ రాకూడదనే. ఓకేనా? సో జెన్యూన్ స్టూడెంట్స్కి న్యాయం జరగాలనే. సో దానివల్ల ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకు కొంచెం బాధగా అనిపించిండొచ్చు. ఎందుకంటే ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ మెంటల్ సిచ్యువేషన్. అంత మెంటల్ ప్రెషర్ ఉండింది ఈ 2 monthsలో. సో ఎనీవే నా ఛానల్ తరపున జెన్యూన్ స్టూడెంట్ న్యాయం జరగాలని. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేస్తే సెక్రటరీ జనరల్ గారు ఏం చెప్పారు, 24th July నుంచి కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తామన్నారు. 24th July అంటే రేపటి నుంచే. సో రేపు ఏమన్నా కౌన్సిలింగ్కి సంబంధించి ఏమన్నా నోటిఫికేషన్ వస్తుందేమో చూద్దాం. సో మీకు ఎవరికన్నా పర్సనల్ గైడెన్స్ కావాలి అనుకుంటే సో మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో అయితే జాయిన్ అవ్వచ్చు మీరు. సో నేను ఆల్ ఇండియా కోటాకి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి, సో ఈ MBBS, BDS, ఆయుష్కి, గవర్నమెంట్ A CAT B కేటగిరీకి
నేనైతే పర్సనల్ గైడెన్స్ ఇస్తాను. మీకు వచ్చిన మార్క్స్కి బెస్ట్ కాలేజీలో వచ్చేలాగా ప్రయత్నిద్దాం. ఓకేనా? స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మీకు కౌన్సిలింగ్కి సంబంధించి ఏం నాలెడ్జ్ లేకున్నా సరే నేను మీకు కంప్లీట్గా ప్రతి ఒక్కటి చెప్తూ మీకు తోడుగా ఉంటాను. సో మీ మార్క్స్కి కేటగిరీకి తగ్గట్టు నేనైతే మీకు ప్రయారిటీ లిస్ట్ ఇస్తాను. టోటల్గా ఫైనల్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ వరకు మీరు కాలేజీలో అడుగు పెట్టేంత వరకు నేను మీకు సపోర్టింగ్గా అయితే ఉంటాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. సో ఫైనల్లీ నో రీనిట్ ఇంకా కౌన్సిలింగ్కి సంబంధించి డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. సో ఏదో ఒకటి డిసైడ్ అవ్వండి. నేను ఆల్రెడీ ఏపీ అండ్ తెలంగాణలో కట్ ఆఫ్ ఎలా ఉంటుందో చెప్పాను. సో మీరు దానికి +20 -20 ఉన్నా సో మీకు ఏమో చెప్పలేము. +20 అయినా ఉండొచ్చు, -20 అయినా ఉండొచ్చు, ఎప్పుడైనా చేంజ్ అవ్వచ్చు. ఇంకా -20 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచించండి. అంటే వేరే కోర్సెస్లో జాయిన్ అవ్వాలా లేకపోతే లాంగ్ టర్మ్లో జాయిన్ అవ్వాలా అనేది ఆలోచించండి. అండ్ సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. లైఫ్ అనేది గోస్ ఆన్, ఒకే చోట ఆగిపోకూడదు. సో లెట్ ఇట్ బి. ఈ ఇయర్ ఇలా జరిగింది కాబట్టి సో ఇలా యాక్సెప్ట్ చేయాలి. అండ్ ఫైనల్ వర్డిక్ట్ కూడా వచ్చేసింది కాబట్టి ఇంకా మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.